అందరికీ వందనాలండి. మరి ఈరోజు అనుదిన వాక్య ధ్యానంలో భాగంగా మనం యాకోబు గారి చివరి కాలంలో యాకోబు గారి జీవితంలో జరిగిన ఒక సందర్భాన్ని బట్టి మనం ఆయన ద్వారా పాఠాలను నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఆయన జీవితంలో జరిగిన సంఘటన ద్వారా క్రైస్తవ సమాజానికి ఒక మంచి పాఠాన్ని దేవుడు నేర్పిస్తున్నాడు. అదేంటో మనం గ్రహించుకుందాం. ముందుగా ఆదికాండము 44, 45 అధ్యాయాలు ఉన్న చరిత్ర ఏంటంటే, ఇందులో యాకోబు కుమారులు అంటే ఇశ్రాయేలు కుమారులు మరి ఐగుప్తు దేశానికి ఆహారం కోసం వెళ్ళారు. ఆహారం లేదు. వారున్న ప్రాంతంలో కనాను ప్రాంతంలో కరువు ఉంది. ప్రపంచమంతా కరువు ఉంది. ఐగుప్తులో మాత్రం ఆహారం ఉంది. ఇది తెలుసుకున్న వీరు ఐగుప్తు దేశానికి వెళ్ళారు. అప్పటికి ఐగుప్తు దేశానికి అధికారి ఎవరంటే యోసేపు గారు. ఈ సంగతి యోసేపు గారు అధికారి అని, తన తమ్ముడు ఇంకా బతుకున్నాడనే సంగతి వారికి తెలియక వెళ్ళిన వీరు ఆ యోసేపు గారిని గుర్తించక అధికారి అన్నట్టుగా, అతను ఒక ఐగుప్తుడు అన్నట్టుగా వారు భావించారు. అయితే యోసేపు గారు వారిని గుర్తుపట్టి ఆయన ఏం చేశారంటే వారిని కొంచెం ఇబ్బంది గురి చేశాడు. అదైనా వారి నుంచి నిజాలను రాబట్టడానికి మాత్రమే అని మనకు గ్రహించాలి. అయితే ఇలా జరిగిన తర్వాత యోసేపు గారు మరి బెన్యామీను కూడా వచ్చాడు రెండవసారి. బెన్యామీన్ వచ్చిన తర్వాత తను తాను ఆపుకోలేక, అదుపు చేసుకోలేక, వారి ముందు దాచుకోలేక ఆయన బయటపడిపోయాడు. నేను మీ తమ్ముడైన యోసేపుని, నన్ను మీరు అమ్మేశారు, మీకు మేలు కోసమైన దేవుడు నన్ను ఇక్కడ రప్పించాడు అన్న విషయాలు అక్కడ మాట్లాడి తను తాను బయలుపరుచుకున్న తర్వాత జరిగిన సందర్భమే మనం ఈరోజు నేర్చుకోయే పాఠం. బయలుపరుచుకున్న తర్వాత యోసేపు గారు ఏం చేశారంటే తన అన్నదమ్ములతో, మీరు వెళ్ళండి, ఇక్కడి నుంచి మీకోసం, మీ పిల్లల కోసం, తండ్రి కోసం బండ్లు పంపిస్తాను, ఆ బండ్లు పట్టుకుని వెళ్ళండి, మీరు వెళ్ళి అక్కడున్న వస్తువులను లక్ష్య పెట్టొద్దు, మీకు అంతకంటే శ్రేష్టమైన వస్తువులు నేను ఇక్కడ ఇస్తాను మీకు, కాబట్టి మీరు వెళ్ళి త్వరగా ఇక్కడికి వచ్చేయండి, మీకు మంచి ప్రదేశంలో నివాసం ఏర్పాటు చేస్తాను, కరువు చేత మీరు అక్కడ నశించిపోయిన అవసరం లేదు, తండ్రిని కూడా ఇక్కడ తీసుకొచ్చేయండి అని చెప్పి బండ్లను పంపించాడు. అది 45వ అధ్యాయంలో 17, 18 వచనాల్లో జరుగుతుంది. అయితే ఈ విషయం వెళ్ళి యోసేపు కుమారులు, యాకోబు కుమారులు మరి యాకోబు గారికి తెలియజేశారు ఈ విషయం. యాకోబు గారు మరి యోసేపు ఇంకా బ్రతికి ఉండి ఐగుప్తు దేశమంతటిని ఏలుచున్నాడని అతనికి తెలియజేసిరి. 26వ వచనం. అయితే అతడు వారి మాట నమ్మలేదు కనుక అతడు నిశ్చేష్టుడు అయిపోయాడు. ఏంటి, ఎప్పుడో మరి దూరం అయిపోయిన కొడుకు బ్రతికున్నాడని చెప్పగానే మరి ఆ మాట ఆయన నమ్మలేక నిశ్చేష్టుడు అయిపోయాడు. తర్వాత నమ్మిన తర్వాత నా కుమారుడు బతుకున్నాడు, అంతే చాలు నాకు అని చెప్పేసి, నేను ఇంకా చనిపోతాను, నా దినం సమీపించిందని చెప్పేసాడు. అయిపోయింది. అయితే యోసేపుని చూడడానికి ఇప్పుడు యాకోబు గారు ఐగుప్తు దేశానికి వెళ్ళాలి. యాకోబు గారు ఐగుప్తు దేశానికి వెళ్ళడం కోసం సమస్తాన్ని సిద్ధపరిచేశాడు యోసేపు గారు. మరి బండ్లు ఎక్కడం తరువాయి వెంటనే తీసుకుపోతే వెంటనే మరి యోసేపు గారిని, ఎన్నాళ్ళ నుంచో చూడలేని తన కొడుకుని, చచ్చిపోయినట్టున్నాడు కదా, బ్రతుకున్న తన కొడుకుని చూసుకునే అవకాశం ఉంది. అయితే ఇదంతా బాగానే ఉంది, వెళ్ళిపోవాలని ఆశ ఉంది. ఇశ్రాయేలు పిల్లలు కూడా ఇశ్రాయేలు వస్తాడని ఆశపడుతున్నారు. కానీ ఆయనలో ఒక భయం అనేది ఉంది అని బైబిల్లో దేవుడు తెలియజేశాడు. ఈ భయం వారికి కనపడతలేదు, ప్రజలకు కనపడలేదు. తన చుట్టూ ఉంటున్న తన కొడుకులకు కానీ, తన కుమారులకు కానీ, తన కూతుర్లకు కానీ, తన మనమలకు కానీ, చుట్టూ ఉంటున్న తన పనివారికి కానీ ఎవరికి తనలో ఉన్న భయాన్ని యాకోబు గారు చూపించట్లేదు. కానీ దాన్ని దేవుడు గమనించాడు. దాన్ని గమనించి అంటాడు చూడండి, 46వ అధ్యాయము 3వ వచనం. 46:3. ఆయన, నేనే దేవుడను, నీ తండ్రి దేవుడను, ఐగుప్తునకు వెళ్ళుటకు భయపడకము. దేవుడిని పిలిచాడు స్వప్నమందు. అది 2వ వచనంలో ఉంటుంది. అప్పుడు రాత్రి దర్శనమందు దేవుడు యాకోబు యాకోబు అని ఇశ్రాయేలుని పిలిచాను. అందుకు అతడు, చిత్తము ప్రభువా అనెను. అప్పుడు చెప్తున్నాడు దేవుడు, ఇంకో నేనే దేవుడను, నీ తండ్రి దేవుడను, అబ్రహాము దేవుడను, ఐగుప్తు వెళ్ళుటకు భయపడవద్దు, నువ్వు భయపడద్దు, నేను గొప్ప జనంగా చేస్తాను, నేను మళ్ళీ తీసుకొస్తాను, నువ్వు భయపడొద్దని దేవుడు వాగ్దానం చేశాడు. అంటే ఎవరికే కనబడని భయం దేవునికి కనబడింది యాకోబులో అనేది మనం అర్థం చేసుకోవాలి. ఇంతకీ యాకోబు ఎందుకు భయపడుతున్నాడో
అనేది ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం. యాకోబు ఐగుప్తుకి వెళ్ళడానికి ఎందుకు భయపడుతున్నాడు అంటే తన పితరుడైన అబ్రహాము విషయంలో జరిగిన సందర్భం మనకందరికి తెలుసు. ఆదికాండము 12 అధ్యాయంలో జరిగిన సందర్భం 10వ వచనం. ఈ సందర్భంలో జరిగిన సందర్భం ఏంటంటే అబ్రహాము గారు మరి ఆయన ఉంటున్న ప్రదేశంలో కరువు వస్తే అబ్రహాం గారు ఐగుప్తుకి వెళ్ళాడు. ఐగుప్తుకి వెళ్ళిన తర్వాత అక్కడ ప్రజలు అతని పట్ల ప్రవర్తించిన విధానం అంతా కూడా అబ్రహాం గారు తన పిల్లలకి అందరికీ కూడా తెలియజేశాడు. తన తరములందరికీ తెలియజేశాడు. అరే అబ్రహాం గారు చెప్తున్న మాట, అరే నాయనా మీరు ఐగుప్తుకి వెళ్ళడానికి చాలా ఆలోచించాలి. ఐగుప్తు అనేది మంచి ప్రదేశం కాదని తన పితరుడైన అబ్రహాం తన పిల్లలందరికీ నేర్పించాడు. ఇస్సాకు గారికి చెప్పాడు, ఇస్సాకు గారు యాకోబు గారు చెప్పారు. యాకోబు గారు హృదయంలో దాచుకున్నాడు, ఐగుప్తుకి వెళ్ళకూడదు, ఐగుప్తు చాలా భయంకరమైన ప్రదేశం, దేవుని భయం లేని ప్రదేశం, పాపంతో నిండిపోయిన ప్రదేశం అని వారు తమ పిల్లలకు నేర్పిస్తూ వచ్చారు. కాబట్టి తన పితరులు నేర్పించిన విధంగా మరి ఐగుప్తుకి వెళ్ళడం కోసం, ఐగుప్తుకి వెళ్ళాలంటే భయపడిపోతున్నాడు. అమ్మో పాపమైన దేశం, పాప సహిత దేశం అది, మనం అక్కడికి వెళ్తే మనల్ని ఇబ్బందులకు గురవుతాం, మనం పాపంలో పడిపోతాం అని ఆయన తన పితరులు నేర్పించిన ఆ విధానం బట్టి ఆయన ఐగుప్తుకి వెళ్ళడానికి భయపడుతున్నాడు అని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. మనం కూడా మన పిల్లలకి కొన్ని విషయాలు నేర్పించాలి. ఎక్కడికి వెళ్ళాలో ఎక్కడికి వెళ్ళకూడదు వారికి మనం చిన్ననాటి నుంచి నేర్పించగలిగితే ఆయా చోట్లకి వెళ్ళడానికి వారే సంకోచిస్తారు, వారే 1-2 సార్లు ఆలోచిస్తారు, వారే మరి భద్రత పాటిస్తారు, చాలా జాగ్రత్తలు పాటిస్తారు. ఐగుప్తు దేశానికి వెళ్ళిన తర్వాత యాకోబు గారు అంటాడు, నా శవం కూడా ఇక్కడ ఉండడానికి వీల్లేదు, మీరు నా శవాన్ని తీసుకెళ్ళి ఇదిగో మరి హేతు కుమారుల యొద్ద కొన్న అబ్రహాం పొలంలో నన్ను రాహేల్ ఉంది అక్కడ, రాహేల్ సమాధి ఉంది అక్కడ, మరి ఇస్సాకు రిబ్కా సమాధులు ఉన్నాయి అక్కడ, అబ్రహాము సారమ్మ సమాధి ఉంది అక్కడే నన్ను పాతి పెట్టండి అని చెప్తాడు. అంటే ఐగుప్తులో ఉండకూడదు, ఐగుప్తు అనేది మంచి దేశం కాదని చెప్పేసి, ఐగుప్తు ఉగ్రత పాలయ్యే దినాలు సమీపిస్తున్నాయని అబ్రహాము గారు ఆయన కాలంలో గ్రహించిన దాన్ని పిల్లలు నేర్పిస్తే పిల్లలు తమ హృదయంలో దాచుకుని వారు వృద్ధాప్యం మందు కూడా ఆ విషయాలను పాటించారు, ఐగుప్తు అంటే భయపడ్డారు. కాబట్టి మనం చెప్తాం బైబిల్లో, బాలుడు నడవలసిన త్రోవను వాడు నేర్పించము, వాడు పెద్దవాడే అయినప్పుడు దాని నుంచి తొలగపోడు అని చెప్పేసి. మరి అబ్రహాం గారి ద్వారా చిన్ననాటి నుంచి నేర్చుకున్న ఈ విషయాలు వారు ముసలివారు అయిపోయినా సరే వాటిని అలాగే తమ హృదయంలో దాచుకున్నారు. ఐగుప్తు భయపడ్డారు. కాబట్టి మనం కూడా మన పిల్లలకి, మన చుట్టూ ఉన్న వారికి ఈ భయాల్ని మనం నేర్పించగలిగితే, ఎక్కడికి వెళ్ళాలో ఎక్కడికి వెళ్ళకూడదు, ఏం చెయ్యాలో ఏం చేయకూడదు ఎన్ని నేర్పించగలిగితే వారు చిన్ననాటి నుంచి గ్రహించిన వారు పెద్దవారు అయిపోయిన తర్వాత కూడా తమ హృదయంలో ఈ విషయాలు దాచుకుంటారు. లోకంతో సాంగత్యం చేయకూడదు, లోకంతో సహవాసం చేయకూడదు, లోకంతో కలిసి తిరగకూడదు. మరి ఇవన్నీ నేర్పించగలిగితే మన పిల్లలు లోకంలో కలిసిపోకుండా ఎక్కడికి వెళ్ళాలో ఎక్కడికి వెళ్ళకూడదో ఇవన్నీ చక్కగా నేర్చుకుని మంచిగా బ్రతికే అవకాశం వారికి దక్కుతుంది. కాబట్టి ఐగుప్తుకి వెళ్ళడానికి మరి యాకోబు గారు భయపడుతున్నాడు. ఎందుకు భయపడుతున్నాడంటే అబ్రహాం గారు నేర్పించాడు, ఐగుప్తు అనేది మంచి ప్రదేశం కాదని. మనం కూడా నేర్పించాలి, లోకం అనేది మంచిది కాదని.